నమస్తే. నా పేరు మధుసూదన్ రావు, అగ్రికల్చర్ కన్సల్టెంట్. ఆర్గానిక్ అగ్రికల్చర్ ఛానల్ వీక్షిస్తున్న రైతు దేవుళ్ళకి నా నమస్సుమాంజలి. మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం గ్యానోడెర్మా అనే ప్రాబ్లమ్. గ్యానోడెర్మా అనే దానివల్ల ఇది చూడండి దాదాపు 22 సంవత్సరాల చెట్టు అనమాట ఇది. 22, 22, 24 సంవత్సరాల వయసున్న చెట్టు ఎలా పడిపోయింది చూడండి. ఇది ఇంకా 11 సంవత్సరాలు కాయాల్సిందనమాట ఇది. 11 సంవత్సరాల్లో సంవత్సరానికి 200 కిలోలు వేసుకుంటే దాదాపు 22 టన్నులు మినిమమ్ పోయినట్టే మనకి. అలాగే ఇప్పుడు మనకి యాక్చువల్‌గా మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్‌లో వాటర్ ఎక్కువ అవ్వటం వల్ల, తర్వాత మనం కేవలం మొక్క ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా, భూమి ఆరోగ్యం పట్టించుకోకుండా దిగుబడులు మాత్రం మన కాన్సంట్రేషన్ చేయటం వల్ల వచ్చే అనర్థాలనమాట ఇవన్నీ కూడా. ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఆయిల్ పామ్ సాగు చేసే రైతులు మొక్క ఆరోగ్యాన్ని, భూమి ఆరోగ్యాన్ని కూడా పరిరక్షించండి. లేదంటే రిజల్ట్స్ ఎలాగ ఉంటాయి. ఇప్పుడు ఈ మొక్క పడిపోయింది. మళ్ళీ 11, 12 సంవత్సరాల వరకు వీటేటిని తీయరు కదా! అప్పటి వరకు ఇక్కడ ఇంకో మొక్క కూడా పెట్టే అవకాశం ఉండదు. పెట్టినా అది రాదు, వీటితో కలవదనమాట. ఎందుకంటే ఇవన్నీ బాగా పైకి కమ్మేసినాయి కాబట్టి ఈ మొక్క పెరగదు. అది ఇబ్బందికరమైన పని. ఆ విధంగా దాని నుంచి వచ్చే ఆదాయం మనం కోల్పోతాం అనమాట. అలాగే ఇక్కడ ఇప్పుడు ఆరంభమైంది రండి చూడండి. ఇదంతా ఓవర్ నైట్‌లో జరిగేది కాదు. మనం చేసే తప్పిదాల వల్ల జరిగేదనమాట. దీనివల్లే ఒకప్పుడు కొబ్బరి తోటలో మాసివ్‌గా తీశారు. సమూలంగా తీశారనమాట. చూడండి చాలా వరకు లోపలికెళ్ళిపోయింది ప్రాబ్లమ్. దాదాపు నాకు తెలిసి ఇక్కడ వరకు పూర్తిగా తినేసిందనమాట. ఇక్కడే కొంచెం గట్టిగా కనిపిస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇది పడిపోతుంది. మనకు పైన గెల్ల అలాగే కనపడుతుంటాయి. చెట్టు అలాగే ఉంటుంది, సజీవంగా ఉన్నట్టు ఉంటుంది. ఇదేమో పడిపోతుందన్నమాట. చూడండి దాదాపు 90% తినేసింది. జస్ట్ ఒక ఫంగస్. ఈ ఫంగస్ చచ్చిపోవాలంటే మనం ఒక నేచర్లో దొరికే ఫంగస్ ఒకటి ఇవ్వాలన్నమాట. కెమికల్లో ఇటువంటి వాటికి కంట్రోల్ కూడా లేదు మనకి. కెమికల్ కంట్రోల్లో గ్యానోడెర్మాకి దెర్ ఈజ్ నో కెమికల్ కంట్రోల్ ఎట్ ఆల్ నాకు తెలిసి. మీరు కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఏదైనా ఉన్న టెంపరీగా ఉంటుంది కానీ పర్మనెంట్గా ఉండదు అనమాట. ఈ గ్యానోడెర్మాని మనం కంట్రోల్ చేయాలంటే మనం ట్రైకోడెర్మాలలో కొన్ని స్పీషీస్, బ్యాసిల్లస్లో కొన్ని స్పీషీస్ వాడి యాంటీడోట్ కింద మనం వాటిని వాడిన తర్వాత అది చచ్చిపోద్ది అనమాట. అదే నేచర్లో ఉన్న వాటిని యాజ్ ఇట్ ఈజ్గా వాటిని మనం బతకనిస్తే కెమికల్స్ వాడకుండా ఆటోమేటిక్గా మొక్క న్యాచురల్ రెసిస్టెన్స్ దొరుకుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మనం ఈ కెమికల్స్ ఇప్పుడుగా వాడేసి నేచర్లో దొరికే మనకి యూజ్ఫుల్ ఫంగస్ని చంపేస్తున్నాం. దానివల్ల హార్మ్ఫుల్ ఫంగస్ పెరిగిపోతుంది. మనకి మేలు చేసే ఫంగస్లు అన్నీ చచ్చిపోయి క్యూర్ చేసే పెరిగిపోతాయి అనమాట. ఎలాగంటే మనం ఇప్పుడు పురుగు మందు కొడతాం. పురుగు మందు కొట్టడం వల్ల మనకి మిత్ర పురుగులు, శత్రు పురుగులు 2 చచ్చిపోతున్నాయి కెమికల్లో మనం వెళ్తే. దాని తర్వాత ఏమవుతుందంటే శత్రు పురుగు పెస్ట్ రెసిస్టెన్స్ కెపాసిటీ అనేది పెంచుకొని అది ఈ ఇప్పుడు కొట్టిన మందు కంటే నెక్స్ట్ టైం ఇంకా పవర్ఫుల్ మెడిసిన్ కొడితే కానీ కంట్రోల్ అవ్వని పరిస్థితి. అంటే శత్రువు అలా పెరిగిపోద్ది అనమాట. అదే మనకు మిత్ర పురుగులు కానీ ఉంటే మనకి చాలా వరకు మనకు 50% పని అయ్యే చేస్తాయి. మనకి శత్రు పురుగులు పెరగకుండా చేస్తాయి అన్నమాట. అలాగే ఇట్లా కూడా మనకి సృష్టిలో మనకు ఉపయోగపడే ఈ సూక్ష్మజీవులు, నష్టం చేసేవి 2 ఉంటాయి. మనం ఏం చేస్తున్నామంటే ఈ కెమికల్స్ వాడి ఉపయోగపడే వాటిని మనం నాశనం చేసుకున్నాం. మనకు హాని చేసే వాటిని ఇలా పెంచుకుంటున్నాం అనమాట. సో రైతు సోదరులందరూ ఇలా గమనించి మీరు ఎక్కువ తడులు ఇవ్వకుండా, తర్వాత మొక్క
యొక్క ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకుంటే మన 10 కాలాల పాటు మొక్క మనకి ఫలసాయాన్ని ఇస్తే మనకి ఆదాయం వస్తుందన్నమాట. అలాగే ఈ మధ్యకాలంలో ఒకటి చెప్పాను మళ్ళీ, ఫైటోప్తెరా ఫంగస్ అని, అది కొంచెం దీనికంటే డేంజర్ అనమాట పామాయిల్లో. దాన్ని ఆల్రెడీ మనం నివారించడానికి ఒక ప్యాకేజ్ దాన్ని తయారు చేసాం. అది ఇప్పుడు కొత్తగా లేటెస్ట్‌గా ఇది ఇవ్వబోయే వాళ్ళందరికి కూడా అది కలిపేస్తున్నాను నేను. సో, మనం ఇలా ముందు జాగ్రత్త చర్య తీసుకొని మనం ఈ ప్రాబ్లమ్ రాకుండా మనం అరికట్టగలిగితే మనకి మనోవేదన ఉండదు. రైతుకి మనోవేదన ఉండదనమాట. మనకి ఇంత పెరిగిన చెట్టు పడిపోవడం అంటే ఆల్రెడీ మనకు ఫలసాయాన్ని ఇచ్చింది కొంత. ఇంకా భవిష్యత్తులో మనకు రాబోయే ఫలసాయాన్ని కూడా అది నష్టం జరుగుతుంది కాబట్టి రైతుకి చాలా మనోవేదన మిగులుతుంది. అది లేకుండా ఉండాలంటే మీరు కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ వైపు మళ్ళండి. భూమిని కాపాడండి, మొక్కలను కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. నమస్తే, ధన్యవాదాలు.